దాదాపుగా 30 లక్షలకు పైన ఓటర్లు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఉన్న మార్వాడి ఓట్లు ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ ఓట్లు ఉండడంతో పాటు తెలంగాణలో కూడా వాళ్ళ ఓట్లు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారట, కుట్ర చేస్తున్నారట. ఇందులో వాస్తవం ఎంత? అసలు అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? కాంగ్రెస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేస్తుంది? అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అందరికంటే ముఖ్యంగా తెలంగాణ వాదులు ఏం చేస్తున్నారు? సైలెంట్ కూర్చున్నారు. నా ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అంతకంటే ముందు ఆయన తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారుడు కూడా. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. ఏం చేస్తున్నారు మీరంతా? ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఇప్పుడు మేము చేసిన వీడియోలో వాస్తవాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? నిజంగానే ఆ కుట్ర జరుగుతున్నదా తెలంగాణ మీద? మీరు నమ్ముతున్నారా? మీరు మంచి వీడియో చేసిర్రు గారు. నిజంగా నేను ఇంతకుముందు చూసిన తర్వాతనే నాకు అనిపించింది, ఒక బాధ్యతాయుతమైనటువంటి తెలంగాణ జర్నలిస్ట్గా తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పేటటువంటి పని చేస్తున్నారు. మీకు అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎందుకంటే 2 విషయాలు చాలా కీలకమైనవి. ఇప్పుడు మనది ఆంధ్రప్రదేశ్ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒకటేసారి మొదలైంది. ఇంతకుముందు 2002లో జరిగింది. అది 2002 తర్వాత ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్ర ఒకటే రాష్ట్రంలో కలిసి ఉన్నాం. మనం 14-12 సంవత్సరాల క్రితం వేరుపడ్డ తర్వాత కూడా చాలామంది అక్కడ పోయేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 2 దిక్కుల ఓట్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవది మనకు దాన్ని అది ఎప్పుడు స్పష్టంగా కనబడ్డది అంటే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో. అంతకుముందు ఒకటేసారి జాయింట్ ఎన్నికలు ఉండేవి. మనకు 14లో ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్లో. కేసీఆర్ ముందస్తుకు పోవడం వల్ల ఇక్కడ ఎలక్షన్ ముందు జరిగింది. కేసీఆర్ ముందుకు పోవడం వల్ల మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 6 నెలల తర్వాత అక్కడ జరిగింది. ఓకే. ఆ 6 నెలలు ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో విజయవాడ రోడ్డు, ఇటు నాగార్జున సాగర్ రోడ్డు చూస్తే ఎట్లా పోయినాయి, ఖమ్మం రోడ్డు అనేటటువంటిది ఆ రోజు టోల్ గేట్ను చూస్తే మనకు అర్థమైపోతుంది. 2 రోజుల ముందు, 3 రోజుల ముందు. జనరల్గా దసరా, దీపావళికి అయితే పండుగల కోసం పోతారు, కానీ ఎన్నికల సందర్భంగా కూడా అట్లా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణలో కూడా దాదాపు మీరు అన్నట్టు 25 నుంచి 30 లక్షల ఓటర్లు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఓట్లు కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో పర్టికులర్గా రంగారెడ్డి జిల్లా, ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు, రంగారెడ్డి జిల్లా, అటు కొంత మెదక్ జిల్లా కావచ్చు, ఇటు కొంత నల్గొండ జిల్లా బార్డర్స్ కావచ్చు, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం ఒక మనిషికి భారతదేశంలో ఎక్కడన్నా ఒకటే ఓటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయితే ఇక్కడే ఓటు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటును కలిగి ఉండడం, ఇక్కడ ఓటును కలిగి ఉండడం ఉండొద్దు. అదేవిధంగా రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ గుజరాత్లో ఓటును కలిగి ఉండొద్దు, ఇక్కడ ఓటును కలిగి ఉండదు. అంతే, ఎక్కడో ఒక దగ్గరే ఉండాలి. చట్టం అదే చెప్తుంది, రాజ్యాంగం అదే చెప్తుంది. కానీ ఇప్పుడు చాలా మందికి 2 దిక్కుల 3 దిక్కుల ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేద్దాం అనేటటువంటి ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తున్నా అని చెప్తా ఉన్నది. కానీ దెర్ ఈస్ నో మెకానిజం. అసలు మెకానిజం లేదు అని మీరు చాలా క్లియర్గా చెప్పగలుగుతారా? 100%. ఇప్పుడు నా ఓటు నల్గొండలో ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాది నల్గొండ కాబట్టి, సో హైదరాబాద్లో ఉంది, మరి ఏదో ఒకటే ఉంటుంది కదా. అంటే స్టేట్లో ఉన్నటువంటి ఓటు చెకింగ్ సాధ్యమవుతుంది. కానీ మీ ఓటు మధ్యప్రదేశ్లో ఉండి మీ ఓటు తెలంగాణలో ఉంటే ఈ చెక్ చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సర్ అనే ప్రక్రియ బీహార్లో అయిపోయింది, వెస్ట్ బెంగాల్లో అయిపోయింది, తమిళనాడులో అయిపోయింది. ఇప్పుడు ఆ ఓటరు తెలంగాణలో కూడా ఓటు హక్కు కలిగి ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. SIR జరుగుతున్నటువంటి క్రమంలో కొత్త ఓటర్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. రెండోది 2002లో ఉన్నటువంటి ఓటు. ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకు 2002 తర్వాత ఎన్రోల్ అయినటువంటి ఓట్లే చాలా ఉన్నాయి. ఆ ఓట్లందరికీ ఇప్పుడు ఎనమరేషన్ ఫామ్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఓటర్ లిస్టు ఏదైతే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ బేసిస్ మీద అధికారులంతా ఏం చేస్తారు, ఆ ఓటర్ లిస్టును తీసుకొని ఎవరెవరిది ఏ అడ్రస్లో ఓటు ఉందో వాళ్ళకి ఎనమరేషన్ ఫామ్ని ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి 11 డాక్యుమెంట్స్, చాలా మంది ఒక్కటే ఆధార్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అట్లా కాదు. ఆధార్ ఇవ్వచ్చు, మనకు ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వచ్చు, కరెంట్ బిల్ ఇవ్వచ్చు, అదేవిధంగా లైసెన్స్ ఇవ్వచ్చు. ఇట్లా 11 రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటటువంటి ప్రొవిజన్ ఎన్నికల కమిషన్ పెట్టింది. అయితే ఆ డాక్యుమెంట్ బేసిస్ మీద ఓటు ఉండాలా లేదా అనేది ఉంది. ఓటు అప్లై చేసుకుంటావు, నువ్వు అడ్రస్ ప్రూఫ్ కోసం ఆ డాక్యుమెంట్ని పెట్టుకుంటావు, అంతే తప్ప ఆ డాక్యుమెంట్ బేసిస్ మీద నీకు ఓటు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఓటు నీకు జనరల్గానే నీకు హక్కు ఉన్నది కాబట్టి అప్లై చేసుకుంటావు, డాక్యుమెంట్ అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే వాడతావు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినది ఇవి 2 రాష్ట్రాలు, ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలు. ఒక రాష్ట్రంలో ఓటు ఉంటే ఇంకో రాష్ట్రంలో ఓటు క్రాస్ చెక్ చేసుకునే యంత్రాంగం లేదు. అసలే లేదు. జిల్లా టు జిల్లా మాత్రమే ఉంది. స్టేట్ లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి. అయితే ఇప్పుడు 2 ఒకటేసారి జరుగుతున్నాయి 15 రోజుల గ్యాప్ తో.
ఇప్పుడు మొన్న 31వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను రిలీజ్ చేసేసారు ఆల్రెడీ. మన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రేపు 17వ తారీఖు నాడు రిలీజ్ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చింది. ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏమైతే ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో ఇప్పుడు అబ్జెక్షన్స్ ఉంటే క్లెయిమ్ ఇది ఓటు తప్పు ఉన్నది, లేకుంటే ఈ ఓటు కరెక్ట్ కాదని కంప్లైంట్లు ఇవ్వచ్చు. ఈ క్లెయిమ్స్ ఆగస్టు 31 దాకా ఉంటుంది. వాళ్ళకి 30 days ఇచ్చారు. ఆగస్టు 30 దాకా ఇచ్చారు. 30 తర్వాత క్లెయిమ్స్ ను ఎగ్జామిన్ చేస్తారు. అది 2 నెలలు టైం ఇచ్చారు. మళ్ళీ నీకు అది ఎప్పటిదాకా నడుస్తుంది? సెప్టెంబర్ 30th అక్టోబర్ 1st లోపల అది అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ది. మనది ఎప్పటిదాకా ఉన్నది? మన రేపు 17వ తారీఖున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. దీని తర్వాత మళ్ళీ 30 రోజులు క్లెయిమ్స్ కు సంబంధించినటువంటి ఎవరైనా అబ్జెక్షన్స్ ఉండే పెట్టవచ్చు. దాని తర్వాత ఆ అబ్జెక్షన్స్ మీద మళ్ళీ 60 రోజుల పాటు ఆ అబ్జెక్షన్ డీల్ చేసి పని చేస్తారు. ఒకవైపు ఆల్రెడీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకో, ఎట్లా వెరిఫై చేస్తావు నువ్వు? దాని మీద నువ్వు కంప్లీట్లు ఎవరు దాన్ని ఇస్తావు? ఎంతమందికి అని ఇస్తావు? అక్కడ వాళ్ళకి ఓటు ఉంది, ఓటు డిసైడ్ అయిపోయింది, వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఓటు వచ్చింది, డ్రాఫ్ట్ లిస్ట్ లో పేరు ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 10వ తారీఖు దాకా ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఓటు వచ్చి కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, తీసుకుంటారు ఫామ్. తీసుకుంటే మరి వాళ్ళ వెరిఫికేషన్ దాంట్లో పోతుందేమో, మీకు ఆల్రెడీ ఉంది కదా. దేని బేసిస్ మీద వెరిఫై చేస్తారు? మెకానిజమే లేదంటున్నారు. అదే లేదంటున్నారు కదా. 17వ తారీఖున డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది. ఎన్ని ఓట్లని నువ్వు కంప్లైంట్ చేయగలుగుతావు? ఎవరు ఇస్తారు? ఏ పార్టీ యాక్టివ్గా ఉన్నది? ఏ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఎస్ బూత్ లెవెల్లో చెక్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది సిటీ బేస్డ్ లో అంత ఈజీ కాదు. ఇప్పుడు సిటీ బేస్ లో ఓటర్, ఇప్పుడు మొన్న నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నాకు ప్రభుత్వం అంటే మాకు పార్టీ అవకాశం ఇచ్చింది. నేను కొన్ని బూత్లకు పనిచేసిన. నీకు 50% ఓటర్స్ అక్కడ లేరు, ఎక్కడెక్కడో ఉన్నారు. అలా ఎత్తుకాల్సిన పరిస్థితి ఉంది. కిరాయికి ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి వాళ్ళు. అందుకని అక్కడ మొత్తం 40% కంటే ఎక్కువ ఓటు పోలు కానీ ఎందుకు వెరిఫై చేసి మైక్రో లెవెల్లో పనిచేస్తే కూడా అక్కడ మనకు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఇప్పుడు రేపు 30 లక్షలు 25 లక్షల మంది అక్కడ ఏ ఊర్లో అని చెప్పి వెరిఫై నువ్వు కంప్లీట్ చేయగలుగుతావు? ఆంధ్రప్రదేశ్ ఇస్తావా? పోనీ ఆ ఓటర్ లిస్ట్ తీసుకొని క్లెయిమ్లు కంప్లీట్ కాకుండానే ఫైనల్ ఓటర్ లిస్ట్ రాకముందే నువ్వు అందుకనే నువ్వు అది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నప్పుడు కంప్లీట్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఫైనల్ ఓటర్ లిస్టు నీకు అక్టోబర్లో వస్తుంది. అప్పటికి మన ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ పోతుంది, టైం దాటిపోతుంది. నీకు అబ్జెక్షన్ చెప్పేటటువంటి డేట్ దాటిపోతుంది. మనకి ఎప్పుడున్నది డేట్ నీకు కరెక్ట్గా చెప్తా. నేను ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కాదు, ఇప్పుడు ఈడ డ్రాఫ్ట్ అయ్యేలోపు అబ్జెక్షన్ చెప్పే టైం అయిపోద్దాడ. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 31st నాడు డ్రాఫ్ట్ ఓటర్ పబ్లికేషన్ అయింది. క్లెయిమ్స్ జూలై 31st నుంచి ఆగస్ట్ 30 వరకు ఉంది. వెరిఫికేషన్ అండ్ డిస్పోజల్ సెప్టెంబర్ 28 వరకు ఉన్నది. సెప్టెంబర్ 28. ఫైనల్ ఓటర్ లిస్ట్ వాళ్ళు అక్టోబర్ 3వ తారీఖు నాడు ఇస్తున్నారు. అక్టోబర్ 3 నాడు రిలీజ్ అవుతుంది. ఇది వాళ్ళకి సంబంధించి. మనది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు ఇది గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనది 10వ తారీఖు వరకు ఎన్రోల్మెంట్ ఉంది. రేపు 10వ తారీఖు వరకు. మీరు అన్నట్టు ఎవరు అడిగిరో తెలియదు. 3వ తారీఖు వరకు అన్ని పార్టీలు అడిగినాయి. దానికి 31వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు 4 days ఎక్స్టెన్షన్ చేశారు. చేసిన తర్వాత మీరు అన్నట్టు సెంట్రల్ ఆఫీసర్స్ వచ్చిరని చెప్తా ఉన్నారు. అది సాఫ్ట్వేర్ ఆఫీసర్స్ వచ్చిరట. వచ్చిపోయినాక సడన్ గా ఎలక్షన్ కమిషన్ డేట్ ని ఎక్స్టెండ్ చేసింది. నాకు తెలిసి ఏదైనా రాజకీయ పార్టీ అప్లికేషన్ ఇచ్చినట్టుగానైతే కనబడతలేదు. ఏ రాజకీయ పార్టీ రిప్రజెంటేషన్ లేకుండా 10వ తారీఖు వరకు మనకు డ్రాఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. 17వ తారీఖు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంది మనకు. 17వ తారీఖు ఆఫ్టర్ కొత్త లిస్ట్ ప్రకారం. పీరియడ్ ఆఫ్ క్లైమింగ్ 17/8 నుంచి 16/9 వరకు. అంటే సెప్టెంబర్ 16 వరకు ఆబ్జెక్షన్స్ పెట్టవచ్చు. అప్పటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా రాదు కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి నీకు అక్టోబర్ 1వ తారీఖు నాడు వస్తుంది. అది నీకు ఫైనల్ లిస్ట్ రాకుండా ఏ బేసిస్ మీద కంప్లీట్ చేస్తావు నువ్వు? ఆ తర్వాత నీ కంప్లీట్ బేసిస్ టైం దాటిపోయిన తర్వాత మన క్లైమ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే క్లారిఫికేషన్ 17/8 నుంచి నీకు 15/10 తారీఖు అక్టోబర్ 10వ తారీఖు వరకు మనకు వెరిఫికేషన్ జరుగుతుంది. అక్టోబర్ 17వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్, 19వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది మనకు. అంటే అది అయిపోయిన తర్వాత మనది వస్తుంది. నువ్వు అబ్జెక్షన్ పెట్టలేవు, క్లెయిమ్ చేయలేవు, ఇది జరగలేవు. దీనివల్ల తెలంగాణకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటటువంటి ప్రమాదం అయితే ఉంది. మీరు అన్నట్టు సమాజం మేల్కొని 2 ఓట్లు ఉండొద్దు, ఒకటే ఓటు కలిగి ఉండాలి, 2 ఓట్లు ఉండడం నేరం అనేటటువంటి విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మనిషి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఓటు. తెలంగాణలో పెట్టుకోండి, అక్కడ వదిలేసుకోండి. ఎక్కడ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అక్కడ పెట్టుకో. కానీ 2 ఓట్లు కలిగి ఉండడానికి వీల్లేదు. అది దానివల్ల 2 దిక్కుల నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. దీన్ని మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం